వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2-3 రోజుల నుంచి పోలవరానికి సంబంధించి ఒక వీడియో బయట బాగా చక్కర్లు కొడుతుందండి. ఏంటంటే చైనాలో ఉన్నటువంటి 3 గోర్జెస్ డ్యాము, అలాగే ఇంకో చోట బ్రెజిల్లో ఉన్నటువంటి డ్యామ్ ఒకటి, ఇది 40 lakhs 35 lakhs అండ్ 44 lakhs క్యూసెక్ వాటర్ స్పిల్వే అనేది కెపాసిటీ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంటైర్ వరల్డ్లో పోలవరం స్పిల్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి అది 50 లక్షల క్యూసెక్లు కూడా అది ఇచ్చేస్తుంది, వరల్డ్ రికార్డ్ అది అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీలో వాళ్ళు ఏదో చెప్తున్నారు వీడియో. సరే, అది అయిన తర్వాత పోలవరం విజువల్స్ అనేవి బయటకు వచ్చాయి. పోలవరం విజువల్స్ ఇప్పుడు ఎలాగా వరద గోదావరి అంతా నడుస్తున్నది ఉధృతంగా, వరద తగ్గుముఖం కూడా పడుతోంది. బట్ ఆ ఫ్లో అంతా వెళ్తున్న దానికి ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ ఇదంతా దీనివల్లే ఇంకేముంది. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకుంఠిత దీక్ష, వైఎస్ఆర్ గారి కళ ఇలా ఫలించింది, వాళ్ళు చేసినటువంటిదే తప్ప ఇంకోటి కానే కాదు అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నారు. సరే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనులు, ఆ పనుల శాతం ఇవన్నీ కూడా లెక్క చూసుకున్నా పూర్తి స్థాయిలో అయితే ఎక్కడా ఎంతవరకు అనేది అందరికీ లెక్క ఉంది. 72% పూర్తయింది 2019లో. మరి ఆ తర్వాత వచ్చి ప్రతిసారి ముహూర్తాలు పెట్టారు, 2 ఇరిగేషన్ మినిస్టర్లు మారారు, జగన్మోహన్ రెడ్డి గారు సైతం చాలా మాట్లాడారు. మరి ఏం కట్టేశారు రా బాబు వీళ్ళు, కూటమి వచ్చిన తర్వాత ప్యాచ్ వర్కులు చేసి మొత్తం ఇలా అయిపోయిందా, ఇంకేముంది ఇది కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంది అని చెప్పని ఒక అనుమానం. సరే, తీరా చూసిన తర్వాత పరిస్థితి ఏంట్రా అంటే సోషల్ మీడియాలో వాటిల్లో కూడా వీళ్ళు చెప్పుకున్నటువంటి దానికి అంతకుముందు వీళ్ళు మాట్లాడిన దానికి పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆగస్టు 4వ తేదీన డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం వాస్తవం అంటే ఏంటో చూడండి అని ఇంకోటి ఏదో పెట్టుకొచ్చారు. ఆ తర్వాత చూస్తేనేమో అదే ఇందాక చెప్పినట్టుగా చాలా క్లియర్గా ఇంకేముంది అసలు పోలవరం జగనన్న చలవే అని. ఒకసారి ఈ 2 వీడియోలు చూడండి. పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. వ్యాపారవాద తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని. ఇక్కడ ఆగస్టు 3వ తేదీని వీళ్ళు మాట్లాడుకున్నటువంటిది ఏంటంటే వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగిన గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు స్పిల్వే వద్ద నీటి మట్టం 34.150 మీటర్లకి, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.450 మీటర్లకు చేరుకున్నా కూడా పోలవరం చెక్కు చెదరలేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. వైఎస్ఆర్ పోలవరం అని పేరు కూడా పెట్టేశారు. మరి ఇందాక చూసినటువంటి ఆ వీడియోలో ఆయన అన్నదేంటి, పోలవరం నిర్మాణం అనేది అసలు రాష్ట్రానికి అవసరం లేదు, పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు, అంటే జాతీయ ప్రాజెక్ట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి, మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక మాట ఆయన మాట్లాడాడు. సరే, అయిపోయింది. అనిల్ కుమార్ యాదవ్ గారు మాలలో ఉండి కూడా అసెంబ్లీలో పర్సెంటా 0.5% చూసుకోండి అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఈ డైలాగులు చెప్తూ బై 2021 December we will finish పోలవరం, 2022 విల్ ఫినిష్ పోలవరం అన్నారు. 23 వచ్చింది, ఆయన మంత్రి పదవి పోయింది. ఆ ప్లేస్లోకి అంబటి రాంబాబు గారు వచ్చారు. ఆయన వచ్చి మాట్లాడింది కూడా చూసాంగా. ఆ పోలవరం అనేది ఒక బ్రహ్మ పదార్థం. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఈయన పెద్ద సివిల్ ఇంజనీరు, ఇప్పుడు ఒక 10-15 డ్యాములు కట్టాడు. అందువల్ల ఇప్పుడు ఈయనకు అర్థం కాలేదు కాబట్టి అదొక బ్రహ్మ పదార్థం. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది అది. ఏమనాలి ఇంకా. ఇప్పుడేమో ఎలివేషన్లు. మనం చూస్తే భోగాపురం 14-19 మధ్యలో ఏమేమయ్యాయి అనేది అందరికీ తెలిసిందే. కానీ 19-24లో ఏమీ కాలేదనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చి పూర్తి చేశాక అదంతా మేమే చేసాము, అదంతా మా క్రెడిటే అనేటువంటిది మాట్లాడుతూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఇప్పుడు పోలవరం వాటర్ వెళ్తున్నాయి, ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతున్నాయి, డయాఫ్రామ్ వాల్ కొత్తది నిర్మాణం అయ్యింది, ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత లేదు అసలు ఇది మొత్తం అంతా కూడా నా కళ, నేను చేసినటువంటిది అంటూ మళ్ళీ ఇక్కడ క్రెడిట్ చోరీకి సిద్ధమైపోయారు. చెప్పాం కదా, అంటే అట్ట బయటకు వస్తాయి వీడియోలు. ఎందుకు ఈ సెల్ఫ్ గోల్స్ అనేవి దేనికి వేసుకోవడం?
రాజకీయంగా ఇక దిగజారరు అనుకున్నటువంటి పాయింట్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో దిగజారిపోవడానికే ఉంది. అంతకుమించి ఏమని చెప్పాలా? పోలవరం మీద వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటివి ఇవన్నీ తీసిన తర్వాత రివర్స్ టెండరింగ్లు, గైడ్ బండ్ కొంగడాలు, మరి ఆ డిజాస్టర్లు, వీటి గురించి మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. ఇప్పుడు మాత్రం ఇంకేముంది, మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇదంతా కూడా అయిపోయింది అని చెప్పానంట. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.